ఇవాళ మల్కాజ్గిరి 9,20,000 ఓట్లు సంపాదించి అగ్రస్థానంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 9,20,000 ఓట్లు. కాంగ్రెస్ పార్టీ 5,80,000 ఓట్లు సాధించి రెండవ స్థానంలో ఉన్న పార్టీ మన పార్టీ 4,20,000 ఓట్ల పైచలు గెలిచిన పార్టీ. కానీ ఇంత మార్పు చూడండి. మొన్న గెలిచిన పార్టీ మనకానాడు గిచ్చి చూసుకున్నాము గెలుస్తామా అని చెప్పి ఇవాళ సేమ్ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. స్వయంగా ఇంతమంది మా శేఖరని చెప్తుండ్రు పైసలు పట్టుకొని పోతున్నారు. నడుతుందా భారతీయ జనతా పార్టీ పైసల ఎరా కాంగ్రెస్ పార్టీ నడుతుంది కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ నడవదు. దీనికి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. నేను మొన్న ఒక సభలో చెప్పిన, ఓడినా గెలిచినా పదవి ఉన్నా లేకపోయినా గదే జోస్తో గదే పద్ధతిలో పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పవర్ ఉంటే ఎలుగుతుంది, పవర్ లేకపోతే డిమ్ అయిపోతుంది. మన చూడు గిన్ని ఓటమి తర్వాత కూడా 80-82 నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు అధికారం లేకపోయినా కూడా ఒక పార్లమెంట్ పరిధిలో మీటింగ్ పెట్టుకుంటే ఇవాళ ఇంకా 5,000-6,000 మంది కార్యకర్తలు పాల్గొనేటువంటి స్థాయి సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి అధికారం కోల్పోతే ఆగమవుతున్న పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ. మొన్నటి దాకా ఎవరు అనుకోలేదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి? ఎవరు అనుకోలేదు. నాకు తెలిసి ఇది అయిపోయింది దీని పని అనుకున్నారు. నాకు తెలుసు ఎవరెవరితో ఏమేమి మాట్లాడినవి ఎట్లెట్లుందో నాకు తెలిసి నేను సజీవ సాక్షిని. కానీ ఇప్పుడు చెప్పండి, ఆఫ్టర్ 2019 తర్వాత ఏ ఎన్నికలు జరిగినా కూడా ఒక్క సీటు కూడా గెలవని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడన్నా ఎన్నికలు జరిగితే గెలిస్తే బీఆర్ఎస్ గెలిచింది, గెలిస్తే బీజేపీ మాత్రమే గెలిచింది. అట్లాంటి పార్టీ రకరకాల కారణాలు ఇవన్నీ విశ్లేషించుకుంటే టైం సరిపోదు. కానీ ఇవాళ అధికారంకి వచ్చింది. ప్రజలు నేను ప్రత్యక్షంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన పరకాల అభ్యర్థి బ్రహ్మాండంగా వెళ్తారని చెప్పి వచ్చింది, అన్ని రకాల అరుడని వచ్చింది. కానీ ఇంట్లో ఉన్నోడు రకరకాల కారణాలు అని గెలిచింది. అంటే గాలి ఎట్లా వస్తుందో ఒకసారి చూడండి. ఇవాల్టి గాలి ఇది మోడీ గారి గాలి వస్తుంది. అలా మోడీ గారి గాలి వస్తుంది. ఈ ప్రపంచాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు.